ఎట్టి యోచనలు చేసేవురా ఎదురు బల్కువారెవరు లేరురా. అయ్యా రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. అయ్యా మనం చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క రాముడి యొక్క పూర్వజన్మ, ఈ యొక్క రామావతారంలో ఆయన మీద ఏమైతే నిందలు వచ్చున్నాయో, ఈ వాలి వధ చెట్టు చాటు నుంచి కొట్టాడు అనేటువంటి నింద దగ్గర నుంచి మిగతావి కూడా ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఈరోజు ఈ కార్యక్రమంలో మనం కలుసుకున్నామండి. ఇదేమిటి, రామావతారంలో రాముణ్ణి ఒకవేళ చెట్టు చాటు నుంచి కొట్టడం నిజమైతే, లేదు వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా చెట్టు చాటు నుంచి కొట్టలేదు, ఆ వాలి యొక్క ఈ గుండెకే ఈ బాణాన్ని ఎక్కువ పెట్టాడు ఆయన, చెట్టు చాటు నుంచి వెనక నుంచి అయితే ఎలా ఎక్కువ పెడతాడు అనేటువంటి ప్రశ్నలు కృష్ణావతారంలో మనకు ఎలా జవాబు దొరుకుతుంది అనే ప్రయత్నం చేస్తేనండి అయ్యా. ఒకవేళ అవన్నీ నిజమని అనుకుంటే కూడా మనకి మహాభారతంలోనూ కౌరవ పాండవుల యుద్ధం ఆరంభమవుతుంది అనగా వారి యొక్క బలాల సమీకరణలో భాగంగా ఈ బలగాలను సమీకరించుకుంటూ అర్జునుడి కోరిక మేరకు కృష్ణుడు, అయ్యా నేను ఆయుధం పట్టను, నీకన్నా సహాయంగా తోడునమంటే ఉంటాను అని అన్న మాటకి ఈయన సారథిగా ఎంచుకొని ఆ యుద్ధం చేయటం అంతా కూడా కొద్దో గొప్ప ఈ వామనపాల గోత్రులు చెప్పిన ఈ భారతంలో కానీ వ్యాస భారతంలో కానీ మనం విన్నాం కదా మహాత్ములారా. ఆయుధం పట్టనన్నవాడు ఒకానొక సందర్భంలో భీష్ముడి మీదకి చక్రం పట్టుకుని నేను నిన్ను సంహరిస్తా అని చెప్పేసి ఆయన ఆ రథం మేంచి కిందకు దుమికాడని చాలా కవులు కూడా చాలా గొప్పగా వర్ణించారని, ఆయన ఆ రథం మీద నుంచి కిందకు దుమికినప్పుడు ఈ కుండలంబుల కాంతి గగనం బెల్ల గప్పి కొనగా అని చెప్పేసి ఏదో పెద్దలు చెప్పారని మనం విన్నాం కదండి అయ్యా. ఇది ఈ యొక్క వామనపాల గోత్రులు చెప్పిన భారతంలోను స్వరాంధ్రంలో కూడా ఏ రకంగా చెప్పబడిందంటే, ఓ భీష్మ, నువ్వు నిలబడిందే అధర్మం వైపు నిలబడ్డావు, నువ్వు యుద్ధం చేస్తున్నదే అధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తున్నావు. తిను పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతముగా మార్చడి కార్యము తెలిసి, అంటే పాశుపతాస్త్రాన్ని ఆయుధంగా తెలిసినవాడు ఎవరు? అర్జునుడు. ఒక్కసారి పాశుపతాస్త్రం ఎక్కువ పెడితే నువ్వు కానీ నీ వరాలు కానీ ఏమన్నా మిగులుతాయా? అతను ధర్మాన్ని గౌరవించి పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతముగా మార్చడి ఆ ప్రయోగం కూడా చేయకుండా మా తాతలు, మా ముత్తాతలు, మా బంధువులు అని చెప్పేసి ఆ బంధు ప్రీతితో యుద్ధం చేస్తుంటే నువ్వేమో సిగ్గు శరం ఏమీ లేకుండా అయ్యా అధర్మం వైపు నిలబడి కూడా అర్జునుడికి సమవుజ్జీ నువ్వు కాదని తెలుసు కూడా, అయ్యా అంత శక్తి నీకు లేదు, పాశుపతాస్త్రాన్ని ఎదురించే శక్తి నీకు లేదని తెలుసు కూడా, అర్జునుడి బలం తెలుసు కూడా, ఏ మాత్రం ఇది కూడా లేకుండా నువ్వు యుద్ధం చేస్తావయ్యా నువ్వు? అట్లాంటి నువ్వు బ్రతికితే ఎంత, చస్తే ఎంతయ్యా, నువ్వు ఉండటమే భూమికి భారం, నిన్ను నేను సంహరిస్తా అని స్వర్ణ ఋష్యాన్ని చేతిలో తీసుకున్నాయా. ఏమిటి, చూపుడు వేలు చివరిని స్వర్ణ ఋష్యాన్ని ధరించి పంచమ స్వరాన్ని పాంచజన్యముగా పూరించి నేను నిన్ను సంహరిస్తానని కిందకి దుమికేడు చూశారని రథం మేంచి కిందకి కృష్ణుడు అట్లా దుమికి ఈ భీష్ముడి మీదకి వెళ్ళాడని, ఆయుధం ప్రయోగం చేస్తానన్నాడని, ఆయుధం పట్టాడని మన పెద్దలు చెప్తున్నారు కదండి అయ్యా. ఇది ఈ వ్యాస భారతంలో పెద్దలు చెప్పగాను మనం విన్నామండి అయ్యా. అలాగే వామనపాల గోత్రులు చెప్పినటువంటి ఆ భారతంలోను, అంటే ఈ వామనపాల గోత్రులు భారతం చెప్తేనండి అయ్యా, వారు చదివి చెప్పిన మహాభారతం కాదండి అది. పూర్వకాలం నుంచి ఈ వామనపాల గోత్రంలో జన్మించిన వారు ఇంకా అక్కడక్కడ జీవించున్నారు. వారు భారతం చెప్తేనండి, వారు పూర్వీకులు పెద్దలు అక్కడ ఉండి చూసి చెప్పినటువంటి వృత్తాంతాన్ని, ఆ చరిత్రని ఇప్పుడు మనకు చెబుతున్నారు. ఈ వామనపాల గోత్రులు చెప్పిన చరిత్ర కానివ్వండి, ఈ స్వరాంధ్రంలో శమన వైరి హనుమంతులు వారు మనకు అందించినటువంటి ఈ స్వరాంధ్రం ద్వారా ఇచ్చిన చరిత్రను కానివ్వండి, పరిశీలిస్తే ఇది సత్యమే గోచరిస్తుందండి. మరి ఇప్పుడు కృష్ణావతారంలో ఆయుధం పట్టను అని మాట ఇచ్చినవాడు ఏ రకంగా అయితే ఆయుధం చేత పట్టి సంహారానికి ముందుకెళ్ళాడు, ఈ లక్షణాన్ని రామావతారంలో వాళ్ళ మీదకి ఏ రకంగా మళ్ళీ చూపించాడు ఆయన అనే విషయాన్ని రేపు వచ్చే కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. అప్పటి వరకు సెలవు. నేను మీ వీర రాఘవరెడ్డి. స్వరా